నమస్తే అండి. ఈరోజు నేను మీకు మా కింద గార్డెన్లో ఉన్న కంపోస్ట్ బిన్స్ని ఎలా ఫిల్ చేస్తానో, అవి ఎన్ని రోజులకి రెడీ అవుతాయో మీకు వివరంగా చూపిస్తానండి. ఇవి మా కింద పెరటి తోటలో ఉన్న కంపోస్ట్ బిన్ అండి ఇది. ఇటువంటిదే ఇంకొకటి కూడా ఉంది పక్కన, అది కూడా మీకు చూపిస్తాను. చూసారా, ఇది కంపోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇది వేసి నేను 3 months అవుతుందండి ఫిల్ చేసి. టమోటా మొక్కలండి, ఇవి బిన్లో వచ్చిన కిచెన్ వేస్ట్లోంచి వచ్చిన మొక్కలు అనమాట. చాలా పెద్దగా పెరిగాయి, అంటే కాయలు కాస్తాయేమో అని ఎన్ని రోజులు నేను చూశాను. కానీ పైన మాకు నీడ వచ్చేయడం వల్ల, కొబ్బరి చెట్టు ఇవన్నీ ఉండడం వల్ల కాయలు రాలేదు. అందువల్ల ఇంక తీసేస్తున్నాను అనమాట. మనీ ప్లాంట్ చూసారా, మనీ ప్లాంట్, టమోటా, బొబ్బర్ మొక్కలండి. అవి బొబ్బర్లో నుండి వచ్చినాయి, కిచెన్ వేస్ట్లోంచి వచ్చినాయి అనమాట. కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బ్లాక్గా ఎలా ఉందో. ఇటువంటి వారిలో నేను 2 పెట్టుకున్నానండి. ఒకటి వాటి పక్కన ఉంది. ఇవి ఏంటంటే ఒకటి రెడీ అయ్యేసరికి ఇంకొకటి సగం ప్రాసెస్లో ఉండేలాగా నేను రెడీ చేసుకుంటానమాట అండి. ఎందుకంటే మనకి ఇది ఒక్కొక్కటి రెడీ అవ్వడానికి ఇంచుమించుగా 3 నెలలు టైం పడుతుంది. ఈ లోపుగా మనకి కలెక్ట్ అయిన ఈ గార్డెన్ వేస్ట్, కిచెన్ వేస్ట్ అంతా మనం దీనిలో నింపుకోవడానికి మనకు సరిపోతుంది అనమాట అండి. అలాగే మనకి రెడీ అయిన కంపోస్ట్ కూడా ఈలోగా మనకు వేరేది రెడీ అయ్యే లోపల మనం మొక్కలకు వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని నేను అలా పెట్టానండి. అయితే ఈసారి ఏమైందంటే, ఈ టమోటా మొక్కలు వచ్చాయి కదా, ఏమైనా కాయలు వస్తాయేమో అన్నట్టుగా కొంచెం వెయిట్ చేశాను. అలా వెయిట్ చేయడం వల్ల కొంచెం లేట్ అయిందండి. అందువల్ల 2 ఒకసారే రెడీ అయినాయి అనమాట. తీయడం లేట్ అయింది. నేను ఇంకా 2 ఒకసారి ఫిల్ చేస్తున్నాను ఇప్పుడైతేని. అది ఎలాగా చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను. ఇది కూడా మనకి రెడీ అయిన కంపోస్టు ఎన్ని బ్యాగ్స్ వచ్చిందో కూడా మీరు చూద్దురు. చూసారా ఎంత బాగా మట్టిలా అయిపోయిందండి పూర్తిగాని. నేనైతే వీటిలో ఓన్లీ గార్డెన్ వేస్ట్, కిచెన్ వేస్ట్, అప్పుడప్పుడు మనకి ఫ్రూట్ షాప్ నుంచి ఏమైనా తెచ్చిన ఫ్రూట్స్ అవి ఉంటే వేస్ట్గా ఉన్న ఫ్రూట్స్ అవి వేస్తుంటానండి. ఈ కంపోస్ట్ బిన్ పక్కనే ఉన్న మందార మొక్క అండి ఇది. ఇంకా మందారం అంటారు కదా. చూడండి, తీసే కొద్ది అడుగును కూడా పుల్లలో అలాంటివి కూడా కంప్లీట్గా అయిపోయాయండి. అంటే కొంచెం లేట్ అయింది కదా, ఇంచుమించు ఇది 4 months అయిపోయిందండి ఈసారి అయితే. ఇది కంపోస్ట్ తొందరగా అవ్వడానికైతే నేను ముందుసారి అయితే కొంచెం పేడ నీళ్ళు జల్లేదాన్ని అండి. ఇదిగో చూసారా ఎంత బ్లాక్గా ఎలా ఉందో. ఎన్ని 5 బస్తాలు వచ్చిందండి, అలాగా 5 సంచులు. ఇవన్నీ మన గార్డెన్లో వచ్చిన వేస్ట్ అండి అది. పుల్లలు, కర్రలు అన్నీ కూడా సన్నగా ఉన్నవన్నీ కూడా వేసేస్తామండి. మాకు అరటి చెట్లు ఉన్నాయి కదండి కింద పెరటి తోటలో. అరటి గెలలు వచ్చినప్పుడల్లా ఇంచుమించుగా ప్రతి నెల 15 రోజులకు ఒక గెల వస్తుందండి మాకు. ఇవైతే ఫ్రూట్ షాప్ నుంచి తీసుకొచ్చిన వేస్ట్ అండి ఇవి. అన్నీ అరటిగెల తీసామండి. అరటి చెట్లు కూడా దీనిలోనే వేసేస్తామండి, ఆకులు అవిని. అయితే అరటి దూట అయితే వేయనండి. అరటి దూట ఏదో దానికి ఉపయోగిస్తుంటాను నేను ఎక్కువగా. అరటి దూట ద్రావణం చేస్తుంటాం కదండి మొక్కలకి, బెల్లం కలిపి అదొకటి చేస్తుంటాను. లేదంటే ఒక్కొక్కసారి కర్రీ కూడా చేసుకుంటుంటాం అనమాట.
ఎప్పుడు కంపోస్ట్ బిన్ను మేము ఫిల్ చేసినా అప్పుడు అరటి చెట్టు అయితే కంపల్సరీ ఉంటుందండి ఉంటున్నట్టు. అందువల్ల తొందరగా ఫిల్ అయిపోతుంటుంది. ఇదైతే ఎర్రబచ్చలండి, ఎర్రబచ్చలు తీసేసాను, చాలా ఎక్కువగా వచ్చేసింది. ఆ తీగలు కూడా వేసేస్తున్నాం అనమాట, చాలా ఎక్కువ వచ్చేసాయి. ఇంకా అది ఇది అని ఏం లేదండి, ఏదైనా సరే ఆకులు కొమ్మలు అన్నీ వేసేస్తామండి ఇంకా. కానీ చాలా బాగా మట్టిలో చూసారు కదా మీరు ఎలా వచ్చిందో, అంత బ్లాక్గా వస్తుందండి మట్టి. దీనిపైన అయితే ఇంతకుముందు నేనైతే మట్టి ఒక లేయర్లా వేసి పైన పచ్చిపేడ వాటర్లో కలిపి వేసేదానండి. ఈసారి అయితే నా దగ్గర ఎండిందే ఉందండి, కౌడంగు, అదే ఎండిన ఆగిన పేడ ఎక్కువగా ఉంది. అదే 2 సంచులు వేసేసి పైన వాటర్ వేసేద్దామని ఇంకా అలా వేయలేదు. ఇలాగా వాటర్ వేసేసుకున్నాక తర్వాత మధ్య మధ్యలో మొక్కలకి వాటరింగ్ చేసినప్పుడల్లా ఒకసారి తడుపుతుంటామండి, అంతే. ఇంకా అంతకుమించి ఇంకేం చెయ్యం. దీనిపైన ఓడబ్ల్యూడిసి మధ్య మధ్యలో స్ప్రే చేస్తే ఇంకా తొందరగా అవుతుంది అంటారండి, కానీ నేను ఎప్పుడు వేయలేదు. అంటే పైన ఉంటుంది, తెచ్చి వేయడం అన్నది ఎప్పుడు అంత శ్రద్ధగా చేయడం అవ్వలేదు. ఇది ఇంకొక బిన్ అండి, ఇది కూడా ఫిల్ చేసేస్తున్నాము. గార్డెన్ వేస్ట్ అండి ఇదంతా, ఎండిపోయింది. కింద రాలిన ఆకులు కొమ్మలు ఎప్పటికప్పుడు తుడిపించి సంచుల్లోకి ఎక్కించేస్తుంటానండి. ఇది టేకాకులు అన్నమాట. దీనికి కూడా సేమ్ ఇందాక బిన్లో వేసినట్టే పై వరకు ఇంకా చిక్కుడు పాదులు అవి ఒకటి తీసేసామండి, అవి కూడా వేసేసాము పైన వేసేసి. తర్వాత ఎండిన పేడ ఉంది, అది కూడా వేసి పైన ఇలా వాటర్ వేస్తాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.